నమస్తే బ్రదర్. నమస్తే సార్. రాష్ట్రంలో పోలింగ్ ఎలా జరిగింది? అంత ప్రశాంతంగా జరిగింది అనుకున్నారా? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చాలా ప్రశాంతంగా జరిపింది సార్. ఎటువంటి గొడవలు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరూ మంచి జరిగేలా చేసింది సార్. ఇంకా మహిళలకి చాలా ముందుగా లైన్ కట్టించడం కానీ, బాయ్స్కి వేరేగా స్పేర్ లైన్ కట్టించడం కానీ ప్రశాంతంగా అందరూ అధికారులు కూడా మాకు సహకరించారు సార్. ఇంకా పోలీసు వారు కూడా మాకు చాలా ప్రశాంతంగా జరిగేటట్టుగా సహకరించారు. ఓకే. అలాగే మరి గ్రామీణ ప్రాంతాలు ఏ పార్టీకి ఓట్లు వేశారు అనుకుంటున్నారు? ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారు వైఎస్ఆర్సీపీ పార్టీకి మద్దతు ఇస్తున్నారండి. ముఖ్యంగా మహిళలు అయితే మరీ ఉత్సాహంతో ఉన్నారండి ఈ పార్టీ మీద. ప్రస్తుతం అయితే జగన్ గారికి 175 వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ఎందుకంటే అధికమైన పథకాలు, అలాగే వాలంటీర్ వ్యవస్థ, ఆర్బీకే, అలాగే పెన్షన్లు కావచ్చు, ఇంటింటికి వచ్చే వాలంటీర్ వ్యవస్థ వల్ల కూడా ముసలి వాళ్ళుగా కావచ్చు, ఇంకా మిగతా లబ్ధిదారులు అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు సార్. ఇంకా చూసుకుంటే గడప గడప కార్యక్రమం కూడా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వచ్చి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం వల్ల ఇంకా ప్రాబ్లమ్స్ అనేది త్వరగా సాల్వ్ అవుతున్నాయి సార్. ఇంకా చూసుకుంటే మిగతా పథకాలు కూడా త్వరగా ఇంటికి చేర్చే కార్యక్రమం కూడా చాలా సచివాలయం సిబ్బంది ద్వారా చాలా మంచి జరుగుతుంది సార్. అలాగే మరి రాష్ట్రంలో పోలింగ్ అయిపోయింది కదా, ఎవరు అధికారంలో రాబోతున్నారు? ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్. ఎందుకంటే అతను మంచి చేస్తేనే ఓటు వేయండి అని ముఖ్యంగా ఘంటాపదంగా చెప్పారు సార్. మిగతా వాళ్ళు ఎవరు చెప్పలేకపోతున్నారు సార్. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మోడీ గారు కావచ్చు, ఎవరైనా చెప్పలేకపోతున్నారు సార్ ఘంటాపదంగా. అలాగే మరి ఏ పార్టీకి ఎన్ని సీట్లు రావచ్చు? నాకు తెలిసినంత వరకు 150 నుంచి 175 లోపు జగన్ గారు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఈసారికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సార్. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్.